హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పూరీ కర్రీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇక్కడ నేను చూపించబోయే ఈ పూరీ కర్రీని ఒకసారి అయితే ట్రై చేయండి. రెగ్యులర్గా అయితే మనము శనగపిండి ఉల్లిపాయలు ఎక్కువ వేసి మనము జనరల్గా పూరీలోకి కర్రీ తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చేయటం కూడా చాలా ఈజీ. తక్కువ టైంలో మీకు మ్యాక్సిమం ఒక 15 మినిట్స్లో కర్రీని అయితే ఈజీగా ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. అందులోకి ఒక గరిట ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేశాను. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మనకి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ అండి, ఇక్కడ 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు, నెక్స్ట్ ఒక 3-4 వరకు పచ్చిమిర్చీలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనము కారప్పొడి అనేది వేయమండి. స్పైసీనెస్ అంతా కూడా ఈ పచ్చిమిర్చితోనే రావాలి. సో చూసి వేసుకోండి. అలాగని ఘాటుగా కూడా ఉండదండి, మైల్డ్ స్పైసీగా ఉంటుంది కర్రీ అయితే. నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టమాటో వేసుకోండి. బాగా పండిన టమాటో అయితే ఒక్కటే సరిపోతుందండి. ఇలాగ 1 టమాటో వేసుకొని ఈ టమాటో కూడా బాగా మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ టమాటో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు అయితే క్యారెట్ ముక్కలు వేసుకోండి. ఇలాగ మీడియంగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక అరకప్పు వరకు పచ్చి బఠానీలు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 కప్పుల వరకు బంగాళదుంపలు. చూస్తున్నారు కదా, వీటిని కలర్ మారకుండా ఉండాలంటే కట్ చేసేటప్పుడే కొంచెం నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని ఆ కట్ చేసిన ముక్కలు అందులో వేసుకుంటే మీకు కలర్ మారకుండా ఉంటాయండి. ఇలా కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. కనీసం ఒక 10 నిమిషాల పాటు వరకు అయినా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ లోపు మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం. దీనికోసం అయితే ఒక 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, వేపుడు శనగపప్పు, పుట్నాల పప్పు అంటాం కదా, 1 స్పూన్ వరకు పుట్నాల పప్పు, ఒక అర టీ స్పూను సోంపు వేసుకోండి. అలాగే గసగసాలు, జీడిపప్పు. చూస్తారు కదా, 1 అరగంట ముందు ఇలాగ కొంచెం నీళ్ళలో వేసుకొని నానబెట్టేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అయితే గసగసాలు, ఒక 5-6 జీడిపప్పు పలుకులను అయితే ఈ విధంగా కొంచెం వాటర్లో నానబెట్టేసానండి. ఈ వాటర్తో సహా ఇందులోకి వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. కావాలంటే మరి కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు మనకి చక్కగా ఈ వెజిటేబుల్స్ కూడా మనకి బాగా కొంచెం మగ్గి ఉంటాయండి. ఒకసారి అయితే ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులోకి వేసేసుకోండి. ఇందులోనే తగినంత నీళ్ళు వేసుకోండి. మనకు కొంచెం కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉండాలి కదా, సో మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి అయితే కొంచెం నీళ్ళు వేసేసుకొని ఒకసారి ఇలాగ బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి ఇలాగ బాగా కలిపి కొంచెం మనకి ఇలాగ బాయిలింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, ఉడుకు పట్టుతుంది కదా, ఆ టైంలో కుక్కర్కి ఇలాగ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 1-2 విజిల్స్ రానివ్వండి. కరెక్ట్గా ఉడుకుతుందండి. ఇక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ మనకి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. చాలా బాగుంటుందండి. కొంచెం ఫ్లేవర్ మనకి డిఫరెంట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకోండి. ఇంతేనండి, మనకి చాలా టేస్టీగా ఉండే పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ వీడియోస్ చాలా ఉన్నాయండి ఛానల్లో. ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.